హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ టెడిట్. ఈరోజు టాపిక్ ఏంటంటే చెప్పను చూపిస్తాను. ఇలా మీరు ఫొటోస్ తీయాలనుకున్నారనుకో, నేను మీకు ఒకటే చెప్తాను. ఈ కెమెరా ఏదైతే ఉందో, ఫోటోగ్రఫీ అనేది ఏదైతే ఉందో, అది మాత్రం మీరు ఫోటోగ్రాఫర్ కదా, మీరు చాలా డబ్బులు సంపాదించేస్తారు, ఫోటోగ్రఫీలో చాలా అంటే చాలా డబ్బులు వస్తాయి అనేసి మీరు అనుకోవచ్చు. డబ్బులు వస్తాయి, రావని అనట్లేదు. టాపిక్ ఏంటంటే ఫోటోగ్రఫీలోకి ఎవరైతే బిగినర్స్, నేను ఫోటోగ్రఫీ చేయాలనుకుంటున్నాను, నేను ఒక ఫోటోగ్రాఫర్ని, నేను ఒక ఫోటోగ్రఫీ చేయాలనుకుంటున్నాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఒకటే: నువ్వు ఫోటోగ్రఫీ చెయ్యి, నేర్చుకో, బాగా కష్టపడు, కానీ దాంట్లో డబ్బులు వస్తాయని మాత్రం నువ్వు అనుకోకు. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను టేకింగ్స్కి వెళ్తూ ఉంటాను అనమాట. టేకింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా మాటలు ఉంటాయి, బాధాకరమైన మాటలు ఉంటాయి, చాలా సంతోషమైన ఈవెంట్స్ ఉంటాయి, చాలా సంతోషకరమైన మూమెంట్స్ ఉంటాయి. అయితే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అన్న అనేసి నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఒక ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటే, అన్న నేను ఒక 3,00,000 4,00,000 పెట్టి నేను కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నాను అన్న అనేసి నువ్వు అనుకుంటే మాత్రం, నేను నీకు అంటే ఒకే ఒక సజెషన్ అనమాట. ఈ ఒక్క సజెషన్ వల్ల నువ్వు మైండ్లో పెట్టుకునే సజెషను. టాపిక్ ఏంటంటే, నువ్వు ఒక ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకున్నావు. ఆ ఫోటోగ్రఫీలో వచ్చి లాభాలేంటి, వచ్చి నష్టాలేంటో కూడా నేను చెప్తాను అనమాట. ఎందుకంటే నేను ఫోటోగ్రఫీలో ఉండి ఉన్నాను కాబట్టి, చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి నేను నీకు చెప్తున్నాను అనమాట. నా ఫోటోగ్రఫీ ఫీల్డ్లో నేను చాలా అంటే చాలా ఫేస్ చేశాను. అలాంటి స్ట్రగుల్స్ నేను నీకు ఈరోజు చెప్తాను అనమాట. నువ్వు జాగ్రత్తగా విను, వీడియో అయితే స్క్రిప్ట్ చేయొద్దు. కొత్తగా నా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఈ వీడియో ఫోటోగ్రాఫర్స్కి మాత్రమే. ఎవరైతే బిగినర్స్ ఫోటోగ్రఫీ అవ్వాలనుకుంటున్నారో, నేను ఫోటోగ్రఫీలోకి రావాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనమాట. విషయం ఆపే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. విషయం ఏంటంటే, ఫోటోగ్రఫీలోకి నువ్వు వచ్చే ముందు నీకు కొన్ని ఉంటాయి. ఏంటనుకుంటున్నావు? మీ ఇంట్లో పరిస్థితి ఎలాంటిది, నువ్వు ఫైనాన్స్గా ఎలా ఉన్నావు, నీ డబ్బు పరంగా ఎలా ఉన్నది, నువ్వు ఈ ఫోటోగ్రఫీయే చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే సైడ్ బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటున్నావా, ఏంటి అనేది నువ్వు ఆలోచించుకో ఈ ఫోటోగ్రఫీకి వచ్చే ముందు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఒక 3,00,000 2,00,000 పెట్టి కెమెరా కొనేస్తాం. అలా కెమెరా కొనకుండా నువ్వు స్టార్టింగ్లోనూ ఒక చిన్న కెమెరా కొనుక్కొని నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్, నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను, నా పైన నమ్మకం ఉంచి ఒక ఈవెంట్ నాకు ఇవ్వండి. అడుగు, పర్లేదు, పోయిందేమో ఉండదు దీంట్లో. నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను అనేసి నీ ఫ్రెండ్స్కి చెప్పు. తర్వాత నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పు, నేను ఇలా ఫోటోగ్రఫీ చేస్తాను, నాకు ఛాన్స్ ఇవ్వండి అనేసి నువ్వు చెప్పు. నువ్వు చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక ఛాన్స్ ఇస్తారు నీకు. నేను ఈ చెమటలో గట్టి ఎందుకు పడుతున్నాయంటే, నేను ఫ్యాన్ అని పెట్టుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, నేను ఫ్యాన్ ఏదైనా పెట్టుకున్నానంటే, మనం అంత పెద్ద పెద్ద మైకులు కూడా మనం ఏం కొనలేదనమాట. ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి. కాబట్టి ఆ ఫ్యాన్ గాలికి నా వాయిస్ మీకు వినిపించదు. దాని గురించి ఇలా చెమటలు పట్టుతూ ఉంటే ఇలా తుడుచుకుంటూ ఉండాలన్నమాట. సరేనా? టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫోటోగ్రఫీలోకి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు రావట్లేదు, ఏంటి అసలు, టేకింగ్స్ ఉండట్లేదు, ఈవెంట్స్ ఉండట్లేదు అనేసి నువ్వు అనుకోవచ్చు. ఫోటోగ్రఫీలోకి రావాలనుకుంటే నీకు బేసిక్ కెమెరా ఉండాలి నీకు. నాకు కెమెరా కూడా లేదన్నా అంటే, నువ్వు ఎవరో ఒకరి చోట వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరో ఒకరితో టేకింగ్స్కి వెళ్ళాలి. ఫోటోగ్రఫీలోకి టేకింగ్స్కి వెళ్ళి, ఫోటోగ్రఫీలో ఉన్న వాళ్ళతో టేకింగ్స్కి వెళ్ళి వాళ్ళతో నేర్చుకోవాలి. లేకపోతే ఏదైనా స్టూడియోలో జాయిన్ అవ్వాలి. వినపడుతుందని చెప్పేది? ఏదైనా స్టూడియోలో జాయిన్ అవ్వాలి. స్టూడియోలో జాయిన్ అయ్యే ఫోటోగ్రఫీ స్టిల్స్ గట్టా అన్నీ అలా ఏ విధంగా తీస్తున్నారో, లైట్ అనేది వెనకాల ఫోకస్ లైట్ అనేది ఎలా పెడితే ఫోటో ఎలా వస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. అపేచర్ అంటే ఏంటి, ఐఎస్ఓ అంటే ఏంటి, కెల్విన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ తెలియకుండా నువ్వు ఫోటోగ్రఫీ చేద్దాం అనుకుంటే చాలా కష్టం. ఇవన్నీ నాకు తెలిసి భయ్యా అనేసి నువ్వు అనుకుంటే మాత్రం, నువ్వు కెమెరా కొనుక్కునే ముందు మాత్రం చిన్న కెమెరా కొనుక్కో. నేను ఇచ్చే సజెషన్ అనమాట. ఒక చిన్న కెమెరా కొనుక్కొని నీ ఫ్యామిలీ మెంబర్స్కి గట్టా నువ్వు చెప్పమని చెప్పాను కదా, నీ ఫ్యామిలీ మెంబర్స్కి, నీ ఫ్రెండ్స్కి గట్టా నువ్వు చెప్పమని చెప్పాను కదా. అలా చెప్పడం వల్ల పలానా కుర్రోడు ఫొటోస్ తీస్తున్నాడు,
అనేసి వాళ్ళంటాళ్ళు ఆటోమేటిక్‌గా అనుకుంటారనమాట. ఇంకోటేంటంటే మన గురించి వేరేవాడెవడో డొంపేవడో కొట్టడు. ఆడు ఫోటోగ్రాఫర్‌రా, ఆడు ఫోటోస్ ఇవ్వండ్రా, ఈడు ఫోటోగ్రాఫర్‌రా అది ఇది అనేసి. మన డప్పు మనమే కొట్టుకోవాలి. ఎందుకంటే మన క్లయింట్స్ ఫోటోగ్రఫీలో క్లయింట్స్ అన్నవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్లయింట్స్ ఎలా ఉంటారంటే, ఇక్కడ తీసేయి భయ్యా ఫోటోస్ నేను నీకు తర్వాత ఇస్తాను డబ్బులు. అక్కడ తీసేయి భయ్యా తర్వాత చూద్దామండి. తర్వాత 1 ఇయర్ తర్వాత వచ్చి నా ఫోటోస్ ఎయండి. 2 ఇయర్స్ తర్వాత వచ్చి నా ఫోటోస్ ఎయండి అంటారనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు. ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫీల్డ్‌లోకి వచ్చి ఉన్నవోళ్ళు మేము అంటే చాలా ఫేస్ చేస్తున్నాం. డబ్బులొస్తాయి. డబ్బులు రావని నేను అనట్లేదు. డబ్బులొస్తాయి. సక్సెస్ ఉంటది. చాలా హ్యాపీగా ఉంటది. నీ స్కిల్ నువ్వు సక్సెస్‌ఫుల్‌గా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, అక్కడ నువ్వు చాలా సంతోషంగా ఉంటావనమాట. దీంట్లో నాకు డబ్బులొచ్చినా రాకపోయినా సరే నేను ఫోటోగ్రఫీ అనేది నేను ఎంచుకుంటా అన్నా, నేను తీసుకుంటా అన్నా అంటే నీ ఇష్టం అది. ఇంకోటేంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఒక 2,00,000, 3,00,000 ఎట్టి నువ్వు కెమెరా కొన్నా సరే, నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండి నువ్వు చేసుకో నీ ఫోటోగ్రఫీలో. నాకు ఫ్రెండ్స్ కూడా నేను చెప్తాను. మీ డాడీ వాళ్ళకి గాని ఎవరో ఒకళ్ళు నా ఫ్రెండ్స్ కూడా నేను చెప్తాననేసి ఎవరైతే అనుకుంటారో, వాళ్ళకి మాత్రమే ఈ ఫోటోగ్రఫీ చూపించాలి నువ్వు. అర్థమవుతుందా? ఇంకొకటేంటంటే, మన ఫోటోగ్రాఫర్స్ కింద ఒక ఈవెంట్‌కెళ్ళినప్పుడు అక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే స్టేజ్. స్టేజ్ కానీ, తర్వాతేంటంటే అక్కడున్న డెకరేషన్స్ మెయిన్ అయ్యే చూడాలి నువ్వు. డెకరేషన్స్ చూడాలి, స్టేజ్ చూడాలి. ఆ ఈవెంట్‌లో ఏమైతే హైలైట్‌గా చేశారో అవి హైలైట్‌గా ఫోటోస్ తీసి ఆళ్ళకి చూపించాలి. మెయిన్ అయ్యే అడుగుతారాళ్ళు. మేము ఆ డెకరేషన్ చేసాము. ఇన్ని లక్షలెట్టి డెకరేషన్ చేసుకొని, ఇన్ని వేలెట్టి చేసుకున్నాం. అది తీయలేదేంటి నువ్వు అని అడుగుతారు. మెయిన్ అలాంటియే నువ్వు పర్టిక్యులర్‌గా వీడియో తీసినా సరే, ఫోటోస్ తీసినా సరే అయ్యే తీసుకోవాలి. ఇంకోటేంటంటే మళ్ళీ మన క్లయింట్స్‌తో ఎలా బిహేవ్ చేస్తున్నాం? మన క్లయింట్స్‌తో ఎలా మాట్లాడుతున్నాం? ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోటోగ్రాఫర్‌ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తారు. ఆ గమనించేటప్పుడే నువ్వు కరెక్ట్‌గా ఉన్నావా లేదా అన్నది నీకు నువ్వు చూసుకోవాలి. అర్థమవుతుందా? ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ అనేది చాలా అంటే చాలా ఇదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫర్‌ని. బై సపోజ్ నువ్వే ఒక ఫోటోగ్రాఫర్ అయ్యుండి నువ్వు చూస్తున్నావు ఒక వీడియో. వీడేదైనా చెప్తాడు. తినేదన్నా చెప్పొచ్చు అనేసి. నీకు తెలిసిన లాజిక్ కెమెరాలో నాకు తెలీదు. నాకు తెలిసిన లాజిక్ నీకు తెలీదు. ఫోటోగ్రఫీని ఎంత చదివినా సరే తనువు తీరదు అనుకున్నది ఫోటోగ్రఫీ ఒకటే. నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకో. ఎంతో కొంత నీకు తెలవచ్చు. కానీ ఫోటోగ్రఫీ అనే సబ్జెక్టు నీకు ఎప్పటికి కూడా తెలీదు. ఎందుకంటే ఒక కెమెరాలో కొన్ని వందల సెట్టింగ్స్ ఉంటాయి. సోనీ కెమెరా కానీ, కెనాన్ కెమెరా కానీ కొన్ని వందల సెట్టింగ్స్ ఉంటాయి. ఈ మధ్యన Z6 అని, మార్క్ 4 అని సోనీలో అవన్నీ కూడా చాలా మార్క్ 3, మార్క్ 2 చాలా అంటే చాలా కెమెరాస్ ఉన్నాయి. మన దగ్గర డబ్బులున్నోళ్ళకి గాని కొన్ని వందల కెమెరాస్ ఉన్నాయి కొనడానికి. ఇంకోటేంటంటే ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో మనం ఎళ్లి క్లయింట్స్‌తో మాట్లాడడం, క్లయింట్స్‌తో బిహేవ్ చేయడం బానే ఉంటది. ఇదంతా బానే ఉంటే, నువ్వు ఈవెంట్ తీసి వచ్చిన తర్వాత వాళ్ళ సెలక్షన్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళతో నువ్వు ఎలా ఉండి, ఎలా బిహేవ్ చేసావు, నువ్వు ఏమైతే తీసావు అన్నది వాళ్ళు. నీకు ఎలాగంటే ఒక వీడియో కానీ, ఒక ఫోటో కానీ నువ్వు కంటెంట్ నువ్వు తీసిన తర్వాత, ఒక ఈవెంట్ నువ్వు తీసిన తర్వాత, ఆ ఈవెంట్‌లో నచ్చేయి ఉంటాయి, నచ్చనియి ఉంటాయి. తీయించుకున్నప్పుడు అన్నీ బానే తీయించుకుంటారు. తర్వాత ఏమంటారంటే, మాకు ఈ ఫోటో వద్దు భయ్యా, ఆ ఫోటో వద్దు భయ్యా అనేసి అంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఒక ఫోటోగ్రాఫర్ కింద ఇవన్నీ కూడా నువ్వు తట్టుకోవాలి. ఒక్కొక్కడు బాబు ఇక్కడ తీరా, లేకపోతే అక్కడ తీరా అంటా ఉంటాడు. ఎందుకొచ్చిన కర్మ ఇదంతా అనేసి నీకు ఒకసారి అనిపించొచ్చు. కానీ నీ డ్రీము, నా ఫోటోగ్రఫీ అనేది నాకు డ్రీమ్ అనమాట. నేను ఎన్ని కష్టాలొచ్చినా సరే నా ఫోటోగ్రఫీని వదలను అనే నువ్వు లక్ష్యం కానీ, గెయినింగ్ కానీ ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో, అప్పుడు నువ్వు సక్సెస్ అనేది అవుతావు. అర్థమవుతుందా? ఇంకొకటేంటంటే ఒక ఫోటోగ్రాఫర్‌గా నువ్వు తీసే ఫోటోస్ కానీ, నువ్వు వాళ్ళ దగ్గర క్లయింట్ దగ్గర నువ్వు మాట్లాడే బిహేవియర్ కానీ, నీ యాటిట్యూడ్ కానీ, నీ బిహేవియర్ కానీ అయన్నీ కూడా గమనిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా గమనించే వాళ్ళుంటారు. ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫర్ బాలేదు. ఆ ఫోటోగ్రాఫర్ మంచిగా తీయట్లేదు. ఆ ఫోటోగ్రాఫర్ నన్ను సాటిస్ఫై చెయ్యట్లేదు. పెళ్ళికొడుకే చెప్తాడు ఆ ఫోటోగ్రాఫర్ నా మాట వినట్లేదు. పెళ్లి కూతురే చెప్తది ఆ ఫోటోగ్రాఫర్ నా మాట వినట్లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీకు,
ఒక ఫోటోగ్రాఫర్‌గా నువ్వు ఇయన్నీ నేర్చుకోవాలి. చాలా నేర్చుకున్నప్పుడు ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటే అప్పుడు నువ్వు రావాలి. ఎందుకంటే ఇన్ని లక్షలెట్టి, ఇన్నిన్ని కెమెరాలు పెట్టి ఒక్కొక్కళ్ళుంటారు. ఒక్క కెమెరాతో స్టార్ట్ అయ్యి ఇంచుమించు 4, 5 కెమెరాలు కొనేస్తారు. వాళ్ళకే ఈవెంట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? వాళ్ళకి ఈవెంట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. వీడియోస్ వెళ్ళిపోతూ ఉంటాయి. వీడియో టేకింగు, ఫోటోస్ టేకింగ్ కూడా ఒకడే తీసేసుకొని కుర్రోళ్ళని పెట్టేసి తీయించేస్తూ ఉంటారు. ఇవన్నీ నేను ఫేస్ చేస్తాను అనుకుంటే నువ్వు ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లోకి రా. చాలా ఉంది ఇంకా. నేను షార్ట్‌కట్‌లో చెప్పేస్తున్నాను అంతే. మాటలు పడాల్సొస్తది. ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తది. నైట్‌లు నిద్రుండదు. కొన్ని కొన్ని ఈవెంట్స్ చాలా చాలా దూరం వెళ్లి తీయాల్సొస్తది. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ వేరే చోట నుంచి వేరే చోటకెళ్ళాల్సొస్తది. ఇన్ని స్ట్రగుల్స్ నువ్వు ఎప్పుడైతే ఫేస్ చేసి ఇయన్నీ నేను ఫేస్ చేస్తానన్నా అంటే నువ్వు ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లోకి రా. ఇంకోటేంటంటే నేను ఫోటోగ్రఫీ నేర్పుతాను. చాలా వరకు కూడా చాలా యూట్యూబర్స్ కానీ హ్మ్. చాలా మంది కూడా నేను ఫోటోగ్రఫీ నేర్పుతాను అది ఇది అనేసి అంటారు. దేని గురించి అనుకుంటున్నావు? ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో ఎన్ని సెట్టింగ్స్ ఉంటాయి కెమెరాలో. మన క్లయింట్‌తో ఇలా బిహేవ్ చేయాలి. క్లయింట్‌తో ఇలా మాట్లాడాలి. ఇవన్నీ కూడా చెప్తారు. వాళ్ళు చెప్పినందుకు కూడా అమౌంట్ తీసుకుంటారు. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది ఎలాగంటే ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ ఎలా గీస్తాడో ఒక ఫోటోని తీస్తే భలే ఉన్నది ఏం తీసాడు ఫోటో అనేలా తీయాలనమాట. అది అంత క్రియేటివిటీ. ఎందుకంటే నువ్వు ఒక ఫోటోని తీసావంటే ఆ ఫోటోని అంత క్రియేటివిటీగా తీసావన్నదే చూస్తారు. ఇదివరకు రోజులంటావా ఏదో రీల్స్ కెమెరాస్ పెట్టేసి అవన్నీ అయిపోయినాయి ఆ రోజులు. ఎళ్తే ఒక టేకింగ్‌కెళ్తే బోలెడన్ని డబ్బులొస్తాయి కదా! ఒక ఈవెంట్ తీస్తే బోలెడన్ని డబ్బులొస్తాయి కదా! అని నువ్వు అనుకోవచ్చు. ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లోకి వచ్చినోళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అవుతారో, ఎంత కష్టం ఉంటదో, ఆ కష్టాన్ని ఎవరు గుర్తించరు. నీకు ఇంకోటేంటంటే ఈవెంట్స్‌లో వేరే చుట్టాలకి అందరికి మర్యాదిస్తారు. ఫోటోగ్రాఫర్స్ కూడా మర్యాదిస్తారు. మర్యాద ఇవ్వరని నేను అనట్లేదు. మన క్లయింట్స్‌తో మనం ఎంత మర్యాదగా ఉంటే అంత మర్యాద మనకు తిరిగొస్తదనమాట. ఆ క్షణం, ఆ నిమిషం మనం ఒక ఈవెంట్‌కెళ్ళి ఆ ఈవెంట్ తీస్తున్నామంటే క్లయింట్సే మనకు దేవుళ్ళు. ఆ క్లయింట్సే మనకు దేవుళ్ళ, క్లయింట్సే మనకన్నీ గూడా. వాళ్ళని మనం ఎప్పుడైతే ఎంటర్‌టైన్‌మెంట్ చేసి, మనకి కావాల్సిన ఫోటోస్ మనం ఎప్పుడైతే తీస్తామో, అప్పుడు ఫోటోస్ అనేవి కూడా వస్తాయి. వాళ్ళ దృష్టికి మనం వెళ్తాం. పలానా వోడొచ్చాడు, పలానా ఫోటోస్ తీశాడు, మంచిగా తీశాడు, పలానా అబ్బాయి తీశాడనేసి వాళ్ళకి మైండ్ సెట్‌లో ఒక బొలువనేది లేతదనమాట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫోటోగ్రాఫర్‌గా నేను చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను గాబట్టి, ఇవన్నీ ఎవరైనా చెప్తారో లేదో నాకైతే తెలీదు గానీ, నాకు తెలిసి చెప్పరు. ఎందుకంటే, ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ అనేది అంత ఇది కింద ఉంటదనమాట. ఫోటోగ్రాఫర్ అంటే చాలామంది కూడా చాలా డబ్బులొచ్చేస్తాయి. ఆహ్, ఆడికేంటి ఫోటోగ్రాఫరు చాలా డబ్బులొస్తాయి. చాలా ఇది కింద ఉంటాడు. 4 కెమెరాలు కొన్నాడు, 5 కెమెరాలు కొన్నాడు అనేసి అనుకోవచ్చు. ఆ కెమెరాస్ కొనడానికి ఈఎంఐలు కట్టి, అయి కట్టి, ఇయి కట్టి చాలా తతంగం నడిచి ఈవెంట్స్ లేకపోతే అక్కడ అప్పు చేసి, ఇక్కడ అప్పు చేసి, అది కట్టి, ఇది కట్టి, ప్రోగ్రామ్స్ లేనప్పుడు ఆల్బమ్ డిజైనింగ్‌కి చేసుకుంటూ, సిస్టమ్ వర్క్ చేస్తూ, నిద్ర లేక, నిప్పులు లేక అన్ని కష్టాలుంటాయి. ఇంకో విషయం చెప్పనా? నీకు ఈజీగా చెప్తున్నాను గుర్తుపెట్టుకో. నువ్వు ఒక ఫోటోగ్రాఫర్. నీకు ఇక్కడే ఒక టాపిక్ అనేది అర్థమైపోద్ది. నువ్వు ఒక ఫోటోగ్రాఫరు. నువ్వు టేకింగ్స్‌కెళ్ళావు. ఒక కెమెరా కొనుక్కున్నావు కష్టపడి. నువ్వు కష్టపడి ఒక కెమెరా కొనుక్కున్నావు అయిపోయింది. తర్వాత ఆ కెమెరాతో వచ్చిన డబ్బులు గట్టా దాసుకొని ఒక స్టూడియో పెట్టాలనుకున్నావు. ఒక స్టూడియో పెట్టావు. ఆ స్టూడియో పెట్టిన తర్వాత నీకేమనిపిస్తదంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్‌కి వస్తూ ఉంటారు అందరూ. పాస్‌పోర్ట్ సైజ్ వచ్చినోడు వాడేమడుగుతాడంటే జిరాక్స్ ఉందా అని అడుగుతాడు. జిరాక్స్ మిషన్ లేదండి అంటారు. తర్వాత ఫోటోస్‌కి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ రావడం కూడా మానేత్తారు. ఎందుకనుకుంటున్నావు? వాడి దగ్గర పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒకటే తీయడానికి ఉంది. కానీ జిరాక్స్ మిషన్ లేదు ఆడి దగ్గర. అందుకని జిరాక్స్ ఉండి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసేవాడి దగ్గరికెళ్తారు.
పాస్పోర్ట్ జిరాక్స్ అడుగుతారు. జిరాక్స్ అడుగుతారు, పాస్పోర్ట్ ఫొటోస్ అడుగుతారు. తర్వాత ఇంకోటి ఏంటి, ఒక ఫోటో తీసి ఒక పక్కన వెనకాల బ్యాక్గ్రౌండ్లో బొమ్మలు ఉండాలి అంటాడు ఒక్కొక్కడు వచ్చి. నా పక్కన హీరోయిన్ ఉండాలి, హీరోయిన్ పక్కన నేను అలా చెయ్యేసుకున్నట్టు ఇలా చెయ్యేసుకున్నట్టు ఉండాలి అనేసి అంటాడు. అవన్నీ ఉండాలంటే సిస్టమ్ ఉండాలి. కెమెరా కొని, ప్రింటర్ కొని, సిస్టమ్ కొని. సిస్టమ్స్ ఇప్పుడు తక్కువగా వస్తాయా? సిస్టమ్ కొనాలి, దాంట్లో ఐఎస్ఓస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ కెమెరా కొంటావు, సిస్టమ్ కొంటావు, స్టూడియో పెడతావు, బాగానే ఉంటుంది. ఇక్కడ దాంట్లోకి మళ్ళీ షాప్లోకి వర్క్ చేసుకోవడానికి ఒక అమ్మాయినో లేకపోతే ఒక అబ్బాయినో పెట్టాలి. వీడియో ఫోటో కెమెరా ఉంది కదా, మనం వీడియో కూడా తీసుకుందాం అనేసి ఒక వీడియో కెమెరా కొంటాం. ఆ వీడియో కెమెరా వెళ్తూ ఉంటుంది, కెమెరా ప్రోగ్రామ్స్కి వెళ్తావు, అంతా బాగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనుకోవచ్చు. ఈ గ్యాప్లో కొత్తగా ఇంకో కెమెరా దిగుతుంది మార్కెట్లో, మళ్ళీ ఆ కెమెరా కొనాలనిపిస్తుంది. ఈఎంఐలు, అప్పులు, ఇన్ని గొడవ. ఎంత తతంగం అనుకుంటున్నావు ఫోటోగ్రఫీ అంటే. వెళ్ళి ఒక 3 లక్షలు 2 లక్షలు ఎట్టి కెమెరా కొనేసి ఇది చేసేద్దామంటే చాలా కష్టం అబ్బా ఫోటోగ్రఫీ అనేది. ఇవన్నీ నేను ఇబ్బందులు ఫేస్ చేయగలను, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే నా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నేను వదలను అనుకుని ఎప్పుడైతే దిగి ఉంటావో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. అవ్వని నేను అన్నాను. ఇంకోటి ఏంటంటే, మళ్ళీ క్లయింట్స్ ఉంటారు కదా, మనం వెళ్తాం, ఫొటోస్ తీస్తాం, బాగుంటుంది. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క క్లయింట్ సరిగ్గా తీయట్లేదు ఏంటమ్మా, అక్కడ తీయమ్మా, ఇక్కడ తీయమ్మా అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడాలి. తీయించేసుకుంటాము, వస్తాం, తీసేసి వచ్చేస్తాం, ఈవెంట్ అయిపోద్ది. సార్ సెలక్షన్స్కి రండి సార్ అనేసి ఫోన్ చేస్తాను. మనం ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి వస్తారనమాట. రండి సార్ అంటే మనం 2000 ఫొటోస్ తీసామనుకో, 2000 ఫొటోస్ అంటే పెళ్లి కొడుకుని చేసినప్పుడు, పెళ్లి కూతురుని చేసినప్పుడు, హల్దీ పెట్టుకుంటారు, మ్యారేజ్లోనే ఇంచుమించు మనం 500-600 ఫొటోస్ కొడతాం. రిలేటివ్స్ అని, అవ్వని ఇవ్వని, భోజనాలని. అక్కడ ఇవన్నీ కొట్టిన తర్వాత, ఇవన్నీ తీసిన తర్వాత, వచ్చిన తర్వాత సెలక్షన్కి వచ్చిన తర్వాత అనే ఒకటే, అంటే క్లయింట్ అనే ఒకటే మాట, నువ్వు 2000 ఫొటోస్ తీస్తే ఆడు క్లయింట్ అంటే సారీ అతను క్లయింట్ ఒక 300 ఫొటోస్ 400 ఫొటోస్ ఆల్బంలోకి ఎక్కించుకుంటాడు. ఇందుట్లో మనం తీసిన 1500 ఫొటోస్ కూడా వేస్టే. లేకపోతే నాకు ఫోన్లోకి పంపించి నా ఫొటోస్ అన్నీ అంట. నువ్వు తీసిన కష్టం, నువ్వు వీడియో తీసిన కష్టం, ఇదంతా నీ కష్టం కూడుకుని ఉన్న ఇది మీద ఒక ఫోటోగ్రాఫర్కి ఎంత వాల్యూ ఉందంటే అంత వాల్యూ ఉందన్నమాట ఇప్పుడు మార్కెట్లో. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఆల్బమ్ చేసేస్తావు, ఆల్బమ్ ఇచ్చేస్తావు, వాళ్ళు వచ్చి క్లయింట్ వచ్చి సెలక్షన్ చేసుకుని వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. కానీ క్లయింట్ వచ్చి సెలక్షన్ చేసుకోకుండా వస్తానులేండి, వస్తానులే, చూస్తానులే అన్నాడు అనుకో, ఆ డేటాను మొత్తం నువ్వు కాపీ చేసుకుని ఒక చోట భద్రంగా దాయాలన్నమాట. భద్రంగా దాచి ఆ క్లయింట్కి ఫోన్ చేశాను రావట్లేదు, ఆ క్లయింట్ ఎప్పుడు వస్తాడో అనేసి అలా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ గ్యాప్లో ఇంకో ఈవెంట్ తీస్తాం, ఆ క్లయింట్ కూడా రాడు. ఆ క్లయింట్ వచ్చినా సరే అందుట్లో సగం ఫొటోస్ పోతాయి. ఇక్కడ మనం క్లయింట్ అనుకున్నాం కదా, 1 ఇయర్ తర్వాత వస్తాడు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత వస్తాడు, లేకపోతే 2 ఇయర్స్ తర్వాత కూడా వచ్చే క్లయింట్స్ ఉంటారు. 2 ఇయర్స్ తర్వాత వచ్చి క్లయింట్స్ వచ్చి ఏంటి మా ఫొటోస్ అన్నాడు. ఆ డేటా నీ దగ్గర ఉందనుకో పర్లేదు, లేకపోతే నిన్ను అడ్డమైన తిట్లు తిట్టి నా డేటా నాకు ఇస్తావా సత్తావా అని కూర్చునే వాళ్ళు ఉంటారు. సో ఫోటోగ్రఫీలోకి రావాలనుకున్న వాళ్ళకి నేను ఒకటే, ఇవన్నీ కూడా మీరు విన్నారు కదా, ఫోటోగ్రఫీ రావాలనుకున్న వాళ్ళు, స్టూడియో ఓన్గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పిన మాటలు ప్రతిదీ కూడా వినండి.
మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మాటలన్నీ విన్న తర్వాత అయ్య బాబోయ్! ఫోటోగ్రఫీ అంటే ఇంత కష్టమా? చాలా ఈజీ అనుకున్నాను అని అనుకున్న వాళ్ళు ఉంటారు. ఫోటోగ్రఫీ అంటే అంత ఈజీ కాదు భయ్యా. చాలా కష్టాలుంటాయి. చాలా మాటలు పడతాము. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. నిద్ర ఉండదు, నిప్పులుండవు, ఏమి ఉండవనమాట. అంత ఈజీగా ఏది దొరకదంటారు చూసా, ఫోటోగ్రఫీలో అస్సలు దొరకదు. ఈవెంట్స్ లేనప్పుడు ఖాళీగా ఉంటావు చూసావా, ఆ టైంలో ఏం చేయాలో కూడా తెలీదు నీకు. స్టూడియో ఉన్నదనుకో, ఈవెంట్స్ తీసినోళ్ళు ఏం చేస్తారంటే ఎడిటింగ్ అని, ఆల్బమ్ ఎడిటింగ్ గట్టా చేసుకుంటూ ఉంటారు. కానీ నువ్వు ఓన్లీ ఎళ్లి టేకింగ్స్ తీసుకొని వచ్చి కష్టపడతావు చూసావా, నీకు ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటదనమాట. సో, కాబట్టి ఫోటోగ్రఫీ రావాలనుకున్నోళ్ళు ఇయన్నీ ఆలోచించుకొని, ఒకసారి కూర్చొని, ఆలోచించి, మీ ఫ్యామిలీతో డిస్కషన్ చేసి, నేను ఇలా ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటున్నాను. నాకంటూ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర కానీ, మమ్మీ, డ్యాడీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర కానీ, నాకు ఈవెంట్స్ వచ్చేలా మీరు మాట్లాడగలరా? మీరు చేయగలరా? అలాగే నీ ఫ్రెండ్స్ ఉంటారు. నీ ఫ్రెండ్స్‌లోనే నీకు సపోర్ట్ చేసేవోళ్ళు ఉంటారు. సపోర్ట్ చేయలేనోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏంటి? సపోర్ట్ చేయకపోతే ఏంటి? అనేసి నువ్వు అనుకోకు. వాళ్ళ సపోర్టింగ్ కూడా కొంత కాకపోతే కొంత ఎంతో కొంత ఉండాలి. ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ఈవెంట్ వచ్చిందంటే, ఆ ఫ్రెండ్‌తో మనం మాట్లాడి, డిస్కషన్ చేసి, క్లయింట్‌తో మాట్లాడి, అంత ఇదిగైందుంది ఈ ఈవెంట్ అంట తీసి, వాళ్ళకివ్వాలి అంటే చాలా పెద్ద ప్రాసెసింగే. ఫస్ట్ చిన్న చిన్ని మెచ్యూర్ ఫంక్షన్స్ అని, బర్త్‌డే ఫంక్షన్స్ అని స్టార్ట్ అవ్వు. నేనిచ్చే సజెషన్ అనమాట. ఫస్ట్ నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటే, ఫోటోగ్రఫీ టిప్స్ అండ్ టిప్స్ చూడు. తర్వాత మెల్లగా ఒక స్టూడియోలో జాయిన్ అవ్వు. అందుట్లో చూడు. వాళ్ళతో వెళ్తూ ఉండు. వాళ్ళతో ఉంటా ఉండు. వాళ్ళు ఏ విధంగా తీస్తున్నారో ఏంటి అనేది చూస్తా ఉండు. ఒకళ్ళు ఒక విధంగా తీశారు అంటే దానికన్నా వేరే విధంగా నువ్వు తీయాలి. అది అక్కడ నీ టాలెంట్ అనేది బయటకొస్తది. ఇంకోటేంటంటే, ఒక సబ్జెక్ట్‌ని మనం తీసినప్పుడు 2, 3 విధాలుగా తీయాలి ఆ సబ్జెక్ట్‌ని. ఒక ఫోటోని మనం తీసినప్పుడు, ఈ ఫోటో ఎవరో తీయలేనట్టుగా మనం తీసి చూపించాలి. క్రియేటివిటీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలనమాట. ఆ పాస్‌పోర్ట్ సైజ్ చేశాం గదా! ఈ పాస్‌పోర్ట్ సైజ్ ఇలా ఎడిట్ చేశాం గదా! అదంతా ఉండదు. నీ బ్రెయిను చాలా క్రియేటివిటీగా ఉండాలి ఫోటోగ్రఫీలో. అది ఎంత క్రియేటివిటీగా ఉండాలంటే, ఒకళ్ళ దగ్గర మనం ఫోటోస్ తీసి చూసామంటే, అది మన మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి. ఇంకొకటేంటంటే, ఆ ఫోటోని మనం తీసి ఒక 2, 3 సార్లు ప్రాక్టీస్ చేసి, నెక్స్ట్ టైము ఆ ఫోటో తీసేయాలింక. అలా ఉండాలనమాట. సో, నా ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ అయితే ఇదే ఫోటోగ్రఫీ గురించి. ఇకపై ఫోటోగ్రఫీ గురించి నాకు తెలిసిన టిప్స్ నేను మీకు చెప్తూ ఉంటాను. నేను మీ ప్రేమ ఎడిట్ ఛానల్‌లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి మర్చిపోవద్దు. ఇక్కడ పక్కనే బెల్ సింబల్ ఉంటదనమాట. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ అవుతారు.